నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. 16 మంది హీరోయిన్లు నలుగురిని బ్లాక్మెయిల్ చేయడం, ఒకరి దగ్గరికి మైహోం బుజాకి పోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణ. 16 మంది హీరోయిన్లను వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయడము, హ్యాక్ చేయడం చేసిందంట రేవంత్ రెడ్డి గారు. 16 మంది హీరోయిన్ల ఫోన్లని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి నలుగురిని లొంగ తీసుకున్నాడు అని చెప్పేసి సంచలనమైనటువంటి ఆరోపణ చేసిండు కౌశిక్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నాయి. నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టిరు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టిరు. ఇద్దరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా మాట్లాడడం జరిగింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ఆయన మాట్లాడాడు. అందులో ప్రధానంగా ఉన్నది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అని. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, మొత్తం 16 మంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు అని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఇది నేను ఉట్టి గాలికి ఆరోపణలు చేయడం లేదు. మీరు ఏ విచారణ వేస్తారో వేయండి. ఈడీ విచారణ వేస్తారా, సిబిఐ విచారణ వేస్తారా, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో ఇంకే విచారణ చేస్తారో చెయ్యండి. మీరు వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పేసి ఆయన ఆరోపణ చేసేయండి. దాంతోపాటు ఇంకా కొన్ని కీలక అంశాలు కూడా ఆయన ప్రస్తావించండి. ఏమన్నాడు ఒకసారి ఇక్కడ చూడండి. మైహోం బుజాలో ఉన్నటువంటి ఒక హీరోయిన్ దగ్గరికి రాత్రి 9 గంటలకు పోయిండు, రాత్రి 2 గంటలకు పోయిండు అనేది ఆయన మాట్లాడిండు. ఎవరి దగ్గరికి పోయినావు, ఏం చేసినావు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి, చాలా సంచలనమైనటువంటి ఆరోపణ. మరి దాని మీద క్లారిటీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ 100% దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడా లేదా రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటుంటే ఆ మంత్రుల ఫోన్ని గంట సేపు విన్నరు. అలాగే మీనాక్షి నటరాజన్ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు. అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఈ నేపథ్యంలో కొంతమంది మంత్రులు ఢిల్లీలోనే ఉండి ఈయన మీద కంప్లైంట్ చేసిరు అక్కడ అధిష్టానానికి, మా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి. ఏ ఇద్దరు మంత్రులు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుకోలేకపోతా ఉన్నారు, ఏమున్నా కింద వాళ్ళ మనసులోకి చెప్పి పంపించడమో లేకపోతే నేరుగా కలిసి కూర్చొని ఫిజికల్గా మాట్లాడుకోవడం తప్ప ఫోన్ సంభాషణ చేయడానికి భయపడతా ఉన్నారు అనేది ఇప్పటికీ ఆల్రెడీ మంత్రులకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మరొక సంచలనమైనటువంటి విషయం ఏంటంటే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం మరొక సంచలనమైనటువంటి విషయం. ఇది మనం చెప్పుడు కాదు, ఆయననే మాట్లాడిండు. అవి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి ఆగండి. ఇగో రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని, ప్రైవేట్ హ్యాకర్లు, ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మైహోం బుజా అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు. రాత్రి 2 గంటల ప్రాంతంలో మైహోం బుజా డైరెక్ట్ ఏరియా, ఆ అపార్ట్మెంట్ పేరు కూడా చెప్తా ఉన్నారు. మైహోం బుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటల ప్రాంతంలో పోతా ఉన్నాడంట. మరి అప్పట్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అయింది ఆ మధ్య. రాత్రి 2 గంటల ప్రాంతంలో బైక్ వేసుకొని నైట్ టైంలో మైహోం బుజాకు పోయినట్టు రేవంత్ రెడ్డి గారు పోతే ఆ వాచ్మెన్ ఆయనని గుర్తుపట్టనట్టు, తర్వాత ఆయన నేను ముఖ్యమంత్రి అని చెప్పగానే గుర్తుపట్టినట్టు ఒక పోస్ట్ వైరల్ అయింది. మేము చాలామంది వాళ్ళు చూసి ఇది ఫేక్ కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అప్పట్లో సర్క్యులేట్ అయింది ఆ పోస్టు, ఒక పేపర్ క్లిప్ లెక్క సర్క్యులేట్ అయింది. అది ఫేక్ కావచ్చు అని చెప్పేసి అప్పట్లో చాలామంది కొట్టేసారు. అది చూసి నేను కూడా అదే ఫేక్ కావచ్చు అనుకున్నా. కానీ నిన్న అదే విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడంటే అందులో ఎంతో కొంత వాస్తవం ఉందని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది. మరి నిజంగానే అది వాస్తవమా? దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి దాని మీద, లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళేం క్లారిటీ ఇచ్చినట్టున్నారు? వాళ్ళ ఫోన్లే ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళే గగ్గోలు పెడతా ఉంటారు, వాళ్ళే మొర పెట్టుకుంటా ఉన్నారు. నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి వాళ్ళు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి. మనం మరి రకరకాల విషయాలు మాట్లాడుకున్నాం ఫోన్లల్లో. మరి ఏ ఫోన్లు విన్నాడు, ఎవరెవరి ఫోన్లు విన్నాడు అని చెప్పేసి. మేబీ అందుకే కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మ్యూట్ అయిపోయారు గత కొంతకాలంగా. స్టార్టింగ్లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేకపోతే నెంబర్ 2గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కనపడుతూ ఉండేవాళ్ళు. ఏడ చూసినా ఇద్దరు బాగా కనపడుతుండ్రి. కానీ సడన్గా ఎందుకో ఆయన మ్యూట్ అయిపోయిండు. మొత్తం మ్యూట్ అయిపోయి ఓన్లీ పాలనాపరమైన అంశాలు కొన్ని రాజకీయ విమర్శలు అక్కడిక్కడ తప్ప పెద్ద ఎక్కడ అయితలేడు. మరి ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఆయన కూడా బాధితుడేనా?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బాధితుడేనా, ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. ఇంకా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నారు, ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న ప్రైవేట్ హ్యాకర్లతోటి హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, ప్రైవేట్ హ్యాకర్లతోటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆరోపణ చేశారు. అంటే ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే ఏదో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, నిజంగానే జరిగిందా ఇదంతా వ్యవహారం అనేది. ఇంకేమన్నాడు, మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించారో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిరో మీరు అందరు కూడా చూసిర్రు. మిస్ వరల్డ్ వచ్చినటువంటి అందగత్తెల పట్ల కొంత కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎంపీల మీద, కాంగ్రెస్ ముఖ్య నాయకుల మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు కొంత వాళ్ళతోని ఆ మెదిలేటువంటి వ్యవహారం కానీ అదంతా కూడా కొంత అప్పుడు బాగా చర్చ అయిపోయింది. వాళ్ళు ప్రవర్తించిన తీరు అంతా కూడా బాగా చర్చ అయిపోయింది. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ అయింది. ఇజ్జత్ పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఈవెంట్ పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చిందంటే ఇప్పటికీ ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ. ఏం తీసుకొచ్చారు దానివల్ల, ఆ ఈవెంట్ ఇక్కడ నిర్వహించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంది అంటే నథింగ్. పైకెళ్ళి రాష్ట్రం పరువు పోయింది, కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వాన్ని వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరుతోటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోయింది. అమ్మాయి ఎవరు, మిల్లా మ్యాగీ, మిస్ ఇంగ్లాండ్, ఆమె అక్కడికి వెళ్ళి ఒక సంచలనమైనటువంటి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. నన్ను ఒక అందగత్తెల పోటీలోకి వచ్చినటువంటి ఒక పార్టిసిపెంట్లకు కాకుండా, ఒక పోటీదారులకు కాకుండా నన్ను ఒక వేశ్య లెక్క చూశారు. కొంతమంది మధ్య వయస్కుల మధ్యలో నిలబడి మమ్మల్ని ప్రదర్శన చేయమన్నారు, చిన్న చిన్న బట్టలు వేసుకోమన్నారు, మేకప్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మేకప్లోనే ఉండాలన్నారు. ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ప్రదర్శన చేయించారు. ఆ టేబుల్ మీద అందరు మగవాళ్ళు ఉంటారు, మేము ఒక్కరిద్దరం మాత్రమే మేము మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వాళ్ళు ఉంటాము. కొంత ఎబ్బెట్టుగా అనిపించింది, ప్రవర్తన బాగాలేదు, ఒక వేశ్యను చూసినట్టు చూసిర్రు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆమె ఒలవల ఏడ్చింది. మరి అవన్నీ బట్టి చూస్తూ ఉంటే దాంతోపాటు ఇంకొంతమంది మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా, ముఖ్యమంత్రికి కొంత దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. సోషల్ మీడియాలో పోస్టులు, రకరకాల వార్తలు వచ్చినాయి. వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది పలానా వ్యక్తి, పలానా ఎంపీ, పలానా వ్యక్తులు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. మరి వీటి మీద క్లారిటీ అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు. అదేదో దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేస్తామని చెప్పారు. ఆ కమిటీ ఏమైందో తెలియదు, ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలియదు. మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు వాటి చూస్తే అవన్నీ నిజమనే తెలుస్తూ ఉంది, అర్థమవుతున్నది. అప్పుడు అక్కడ ఆ అమ్మాయి చేసినటువంటి ఆరోపణలు, ఎవరైతే మిస్ మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు, ఇక్కడ వస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ఇవన్నీ చూస్తూ ఉంటే టాలీ అవుతూ ఉన్నాయి. మరి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మీదనే వస్తున్నాయి కదా ఆరోపణలు. ఇది ముఖ్యమంత్రి ప్రైవేటు హ్యాకర్లను పెట్టి చేయిస్తున్నాడు అనేది చాలా పెద్ద ఎలిగేషన్. ఇది ఆయన దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆయనే మీడియా ముఖంగా, లేకపోతే అది ఇంకా రకరకాల చర్చలకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది వద్దని చెప్తలేను. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ని ట్రాప్ లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్ తో ఏం చేసినావు నీకే తెలియాలి, మాకైతే తెలియదు. ఇది ఇంకా చాలా పెద్ద ఆరోపణ. మరి ఇది ఇంకా పెద్ద ఆరోపణ. అట్లా ట్రాప్ చేసి, హ్యాకింగ్ చేసి, బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకు పోయినట్ట ముఖ్యమంత్రి గారు. మరి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ఇది చాలా పెద్ద ఆరోపణ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వస్తున్నటువంటి ఎలిగేషన్. దీన్ని క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మంత్రివర్గం మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంటుంది. ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్పాలి, ఎలిగేషన్స్ తప్ప రాంగా ఏంటనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలి, లేకపోతే దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేయండి. ఎట్లయితే ఫోన్ ట్యాపింగ్ మీద ఒక సిట్ ఏర్పాటు చేసింది కదా ఇప్పుడు గత ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ చేసినా అట్లనే దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేపియండి. మరి ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏవో ఒక ఎవిడెన్స్ ఉంటాయి కదా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర,
వాళ్ళు కూడా ఆ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు మరి. సో కాబట్టి సిట్ ఏర్పాటు చేసి ఆ హీరోయిన్లు ఎవరు లేకపోతే ఇంకెవరు అనేది రావాలి, బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు ట్యాపింగ్ చేసిరని చెప్పేసి మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ దీని మీద వార్తలు వచ్చుకుంటా రేవంత్ రెడ్డే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు, వాళ్ళే ఆయనే ఇంతమంది ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు. సో దీని మీద తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ వాళ్ళు కూడా మరి ఏ స్టాండ్ మీద ఉంటారో అడగాలి. బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళని గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మీద మంత్రులు ఫోన్ ట్యాప్ చేసిరంటే బీఆర్ఎస్ వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు అసలు బెల్లంగొట్టే రాయలు ఎక్కువ ఎక్కరు కూడా మాట్లాడతలేరు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసిరని బయటకు వస్తే వార్త, ఆ విషయం మీద రఘునందన్ రావు మాట్లాడతలేడు, బండి సంజయ్ మాట్లాడతలేడు, కిషన్ రెడ్డి మాట్లాడతలేడు, ఇంకే బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. మరి అదేందో, మరి అంత ప్రేమ ఎందుకో మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద? మరి మాట్లాడాలి కదా, దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేము, కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన. సో కాబట్టి ఆ లోగుట్టు ఎవరికెరక అంటే ఆ ఇంట్లో ఉంటోళ్ళకెరక, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటోళ్ళకి ఎవరెవరు ఏం చేస్తున్నారని తెలుసు. కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అదే రేవంత్ రెడ్డితో కూడా కలిసి పనిచేసిండు. నేను ఆయన పీసీసీ అయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళి వచ్చిండు ఎన్నికలకు ముందు, హుజురాబాద్ బై ఎలక్షన్స్కి ముందు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు 16 మందితో తిరిగిరంట. 16 మందితో ఎక్కడెక్కడ పోయి దుబాయ్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ఏ బంజారాహిల్స్ జూబ్లీస్లో కానీ ఎక్కడెక్కడ ఉన్నాడో కూడా నేను చెప్తా అంటా ఉన్నాడు. ఒకవేళ ఆయన చెప్పేవి నిజమో అబద్ధాలో తేలాలంటే ప్రభుత్వానికి కూడా మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి ఈయన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏందో ఆ సిట్ ముందు పెట్టమని చెప్తే ఆయన పోయి పెడితే అందులో గల ఫేక్ అయితే ఈయన పనిష్మెంటు, అది నిజమైతే మరి రేవంత్ రెడ్డి గారిది కూడా బయటకు వస్తుంది కదా, వాస్తవాలు ఏందో బయటకు వెళ్తుంది కదా. దీన్ని నిజంగా కూడా ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వము చాలా సీరియస్గా ఆలోచన చేసి ఏర్పాటు చేయాలి. సిట్ ఏర్పాటు చేస్తే ఈ విచారణలో మరి ఆ 16 మంది ఎవరో తేలుతుంది, ఆ మైహోం భుజాలో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరో తేలుతుంది. రాత్రి 2 గంటలకు ఎట్లా పోయిండు, సెక్యూరిటీతో పోయిండా, సెక్యూరిటీ లేకుండా పోయిండా, కార్లో పోయిండా, బండి మీద పోయిండా రేవంత్ రెడ్డి గారు ఆడికి, ఏ రకంగా వేరని తేలుతుంది. సో కాబట్టి సిట్ కూడా ఏర్పాటు చేయాలి, దాని మీద విచారణ చేయాలి. లేకపోతే ఒక సిట్టింగ్ జడ్జితో కమిషన్లు ఏర్పాటు చేస్తారు కదా. ఇప్పుడు విద్యుత్ మీద ఒక కమిషను, కాళేశ్వరం మీద ఒక కమిషను, అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగు, హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేసుడు, ఈ వ్యవహారం మీద కూడా ఒక విచారణ కమిషన్ వేస్తే బాగుంటుంది సిట్టింగ్ జడ్జి తోటి. సో కాబట్టి మరి దీని మీద కూడా ఒక క్లారిటీ రావాలి. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్ని తెలుసు మాకు కూడా. జూబ్లీస్ లేడం అనుకున్నావో, దుబాయ్ లేడం అనుకున్నావో కూడా తెలుసు అంట ఆయనకి. మరి ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వం అస్సలు లేట్ చేయొద్దు. ప్రభుత్వం లేట్ చేయకుండా ఒక విచారణ కమిషన్నో సిట్నో ఇంకేదేన్నో ఏర్పాటు చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది, చేయాలి కూడా. రేవంత్ రెడ్డి గారు సత్శీలుడు అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇన్ని ఆరోపణలు మనం చూసినాం కదా, కౌశిక్ రెడ్డి గారి ఆరోపణలు. ఈ ఆరోపణలు చూసినాక కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక ఫోన్ ట్యాపింగ్ కేసుని టేకప్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నార్కోటిక్ డిపార్ట్మెంట్లో కొంతమందిని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆ మధ్యలో గుసగుసలు వినపడ్డాయి, ప్రభుత్వ వర్గాల నుంచి, గాంధీ భవన్ నుంచే వినపడ్డాయి. రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ ప్లేస్ల నుంచి కాకుండా నార్కోటిక్ డిపార్ట్మెంట్లో ఒక ప్లేస్లో ఎవరికి కనపడని ఒక అదృశ్య ప్లేస్లో ఒక రహస్య ప్లేస్లో పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అనేది అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. కొన్ని వార్తలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో ఆడిడా. దాని మీద కూడా డౌట్లు ఉన్నాయి, దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఈ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ వ్యవహారం అంతా మీద కూడా కొంత పీక్స్కి వెళ్ళింది. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా, మంత్రులు స్పందిస్తారా, కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా, పీసీసీ అధ్యక్షులు మరి మా ఎన్నికల టైంలో 600 ఫోన్లు ఒకటే రోజు ట్యాప్ చేశారని చెప్పేసి ఆయన వచ్చి సిటీ ముందు ఆరోపించిండు. మరి ముఖ్యమంత్రి ఇప్పుడు హీరోయిన్ల ఫోన్లని ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి హ్యాక్ చేసి ఏమో చేస్తున్నాడంట. సో కాబట్టి దాని మీద కూడా మరి పీసీసీ గారు రెస్పాండ్ అవుతారా, ఏమవుతారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.